విశాఖ ఉక్కు కర్మాగారం మరో ఖ్యాతినార్జించింది. ఉక్కు ఉత్పత్తి సమయంలో వెలువడే వ్యర్థ వాయువులతో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా గ్రీన్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన సంస్థగా విశాఖ ఉక్కు కర్మాగారం నమోదు కానుంది. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోనే తొలిసారిగా గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేసిన కర్మాగారంగా చరిత్ర సృష్టిస్తోంది. ఉక్కు ఉత్పత్తి సమయంలో వందల డిగ్రీల వేడిమి, మరెన్నో రకాల వ్యర్థవాయువులు విడుదలవుతుంటాయి. వీటిని కరెంటుగా మార్చడం ద్వారా స్టీల్ ప్లాంట్ విద్యుత్తు అవసరాలు తీరుతాయని గుర్తించింది. 677 కోట్ల రూపాయలతో ఈ విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారాన్ని నిర్మించింది. బ్లాస్ట్ ఫర్నేష్ గ్యాస్ ను 100% వినియోగించుకుని ఈ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే దీనిని రాష్ట్ర గ్రిడ్తో అనుసంధానం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇప్పటికే 354 మెగావాట్ల విద్యుత్తును సొంత అవసరాల కోసం ఉత్పత్తి చేస్తోంది. ఈ విద్యుత్తు ప్లాంట్లను ఆధునీకరించడంతో ఉత్పత్తి మరింత పెరిగింది. కొత్తగా 120 మెగావాట్ల హరిత విద్యుత్ వ్యర్థ వాయువుల నుంచి తయారు చేయడంతో మొత్తం విద్యుత్తు ఉత్పత్తి 523 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతం ఏటా 6.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 486 మెగావోల్ట్ యాంపియర్ల విద్యుత్తు వినియోగిస్తోంది. ప్రస్తుతం జత చేసిన విద్యుత్తు వల్ల మరో మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి కూడా అవకాశం ఏర్పడినట్టయింది. ప్రస్తుతం 4000 కోట్ల రూపాయల ఖర్చుతో విశాఖ ఉక్కు కర్మాగారం నవీకరణ, అదనంగా మరో మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలో హరిత విద్యుత్తు ఉత్పత్తి ఇప్పుడు ప్రాధాన్యంగా మారడం, విశాఖ ఉక్కు వ్యర్థవాయువులు గాలిలోకి వదలకుండా విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించడం పారిశ్రామిక ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇవాళ ఈ హరిత విద్యుత్తు ప్లాంటును ఉక్కు గనుల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ జాతికి అంకితం చేయనున్నారు.